అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పుణ్యక్షేత్రమైనటువంటి భద్రాచలం గురించి తెలుసుకుందాం. మేము భద్రాచలం బై ట్రైన్లో వెళ్ళాం. సో ట్రైన్ మనకి రాత్రి 11:45కి సికింద్రాబాద్ నుంచి 5 అవర్స్ జర్నీ. మనకి మార్నింగ్ కొత్తగూడెంలో దిగుతాం. కొత్తగూడెం రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత మనకు బై బస్ కానీ లేదా ఆటో కానీ మనం బుక్ చేసుకొని వెళ్ళాలి. టెంపుల్ మనకి ఇక్కడ భద్రాచలం టెంపుల్కి 40 కిలోమీటర్స్ ఫ్రమ్ కొత్తగూడెం. సో మేము కొత్తగూడెం బస్సులో వెళ్ళాం. 60 రూపీస్ పర్ హెడ్ టికెట్. సో వన్స్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడే మనకు ఆఫీస్ దేవస్థానం వాళ్ళ ఆఫీస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అదే దేవస్థానం వాళ్ళ ఆఫీసు. అక్కడ మేము నాన్ ఏసీ రూమ్ బుక్ చేసుకున్నాం. 450 ఛార్జ్ చేశారు. శ్రీరామ సదన్లో మేము రూమ్ తీసుకున్నాం. సో లగేజ్ అంతా రూమ్లో పెట్టేసి మేము పక్కనే ఉన్న శబరి నది, గోదావరి నదికి స్నానానికి వెళ్ళాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా రూమ్స్. సో ఇక్కడ మీకు కనిపించేది దేవస్థానానికి దారి. రైట్ సైడ్ మీరు నదికి వెళ్ళడానికి దారి. వన్స్ మీరు నది దగ్గరికి చేరుకున్న తర్వాత శబరి నది, గోదావరి నది ఇలా ఉంటుంది. సో ఇప్పుడైతే ఇలా ఉంది. నెక్స్ట్ పోలవరం ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత హెవీగా వాటర్ వస్తుందని తెలిసింది. మీరు చూడాలనుకుంటే ఇప్పుడే చూడండి, చాలా బాగుంది. ఇది మీరు చూస్తుంది ఘాటు. ఈ ఘాట్లో స్నానానికి అవకాశం కల్పిస్తారు. సో మీరు చూస్తుంది ఇప్పుడు ఘాటు. చాలా బాగుంది, ప్లేస్ అయితే చాలా బాగుంది. వాటర్ కూడా చాలా ప్యూరిటీగా ఉంది. సో స్నానాలు చేసి మీరు నెక్స్ట్ దర్శనానికి ఇలా వెళ్ళాలి. ఇది సర్వదర్శనానికి దారి. సో ఇక్కడ మీరు గోశాల నుంచి ఫోన్స్ అన్నీ ఇక్కడ లాకర్లో ఇచ్చేసి ఇలా స్టెప్స్లో పైకి వెళ్ళాలి. సో దేవస్థానం అయితే ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనం ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పోతల తమ్మక్క గారు స్వామివారిని సేవిస్తూ. ఇక్కడ మనకి అన్నదానం కూడా ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్నదానం, ప్రతిరోజు నిత్య అన్నదానం ఉంటుంది. సో భద్రాచలం దర్శనం చేసుకొని మీరు డైరెక్ట్గా సీతమ్మ వారు, రాముల వారు ఉన్న పర్ణశాలకి వెళ్ళాలి. దగ్గరలో చూడదగిన ప్రదేశం. ఇక్కడ మీరు మీరు చూస్తున్నది ఇప్పుడు పర్ణశాల టెంపుల్. వనవాసం టైంలో సీతారాముల వారు ఇక్కడికి వచ్చి పర్ణశాలలో ఉన్నారని స్థల పురాణం. మీ ఇక్కడ పక్కనే గోదావరి నది కూడా చూడవచ్చు. సో పర్ణశాలకి భద్రాచలం నుంచి 35 కిలోమీటర్స్. మీరు ఆటోలో కానీ ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంటే ఓన్ వెహికల్లో కానీ రావచ్చు. సో ఇక్కడ అన్ని ప్రదేశాలు చూసిన తర్వాత మీరు వచ్చే మార్గంలోనే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పర్ణశాల ఆశ్రమం. సో ఇది అయిన తర్వాత మీరు దర్శనం అయిన తర్వాత డైరెక్ట్గా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అయినటువంటి చిన్న అరుణాచలంగా పిలువబడే టెంపుల్ కూడా ఉంది. వచ్చే మార్గంలో పర్ణశాల నుంచి మీరు డైరెక్ట్గా భద్రాచలం వచ్చే దారిలో ఉంటుంది. 10-15 కిలోమీటర్స్ మధ్యలో మీరు ఇక్కడ కూడా చూడవచ్చు స్వామివారిని. నమస్కారం.